చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే ధరకు విలువకు మధ్య తేడా. ఒక వస్తువు ధర ఎక్కువైనంత మాత్రాన దాని విలువ ఎక్కువ కాకపోవచ్చు. అలాగే ఒక వస్తువు చీప్ గా దొరికినంత మాత్రాన దాని విలువ తక్కువ కాదు. ధర అంటే మనం డబ్బు చెల్లించేది, విలువ అంటే దాని నుండి మనకు వచ్చే బెనిఫిట్ లేదా ఉపయోగం. ఉదాహరణకు ఒక మొబైల్ ఫోన్ ధర 15,000 రూపాయలు. ఒక సంవత్సరం పనిచేస్తుంది, కెమెరా అంత బాగుండదు, అప్పుడప్పుడు ఫోన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇంకొక మొబైల్ ఫోన్ ధర 25,000 రూపాయలు. అది 4 సంవత్సరాలు పనిచేస్తుంది, కెమెరా చాలా బాగుంది, ఫోన్ కూడా చాలా స్మూత్ గా పనిచేస్తుంది. ఇందులో ఏ ఫోన్ కు ఎక్కువ విలువ? రెండో ఫోన్ రేట్ ఎక్కువగా ఉన్నా కూడా దాని విలువ చాలా ఎక్కువ. వీటికి మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. లోకల్ షూ కొంటే 1000 రూపాయలు 3 నెలలు మాత్రమే వస్తుంది. బ్రాండెడ్ షూ కొంటే 3,000 రూపాయలు 3 సంవత్సరాల దాకా ఏ ప్రాబ్లం ఉండదు. అంటే బ్రాండెడ్ షూ రేట్ ఎక్కువ, కానీ అంతకంటే దాని విలువ చాలా ఎక్కువ. చాలా మంది అర్థం చేసుకోని ఏంటంటే చీప్ అనేది ఎల్లప్పుడూ కాస్ట్లీయే. ఎందుకంటే అవి త్వరగా పాడవుతాయి, సరిగా పనిచేయవు, లాంగ్ రన్ లో చూసుకుంటాయి. అసలు ధరకు విలువకు ఏ మాత్రం పొంతన లేనివి కూడా చాలా ఉన్నాయి. అంటే ధర చాలా చాలా తక్కువ, విలువ మాత్రం చాలా ఎక్కువ. ఉదాహరణకు ఒక పుస్తకం మనీ విటమిన్ తీసుకుంటే దీని మ్యాక్సిమం ధర 350 రూపాయలు, కానీ విలువ ఎంత? కొన్ని లక్షలు లేదా కొన్ని కోట్ల రూపాయలు. ఇలాంటివి చాలా మంది గుర్తించారు. గుర్తిస్తే వీడియో కింద డిస్క్రిప్షన్ లో పిన్నోడ్ కామెంట్స్ వచ్చే లింక్ క్లిక్ చేయండి. 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. కానీ అతడి సలహాల వల్ల మీకు కొన్ని లక్షల రూపాయల లాభం పొందుతారు రాబోయే కొన్ని సంవత్సరాలు. సో మీరు ధనవంతులు కావాలంటే చూడాల్సింది ధర కాదు, విలువ. మీరు చెల్లించేది ధర, కానీ మీరు పొందేది విలువ. మన ఛానల్లో